ముందుగా ఈ ప్రమాదం గురించి చెప్పుకొని తర్వాత అమెరికాలో ఎన్ని విమానాలు ప్రమాదానికి గురవుతుంటాయి, జనరల్గా వాటికి ఉన్న కారణాలు ఏంటనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే నిన్న మార్నింగ్ 10:06 నార్త్ కరోలినా అనే స్టేట్ ఉంది, అక్కడ స్టేట్స్విల్లీ రీజనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక ప్రైవేట్ జెట్, ఇది మనకు తెలుసు బాగా డబ్బులున్న పీపుల్ ఈ మధ్యకాలంలో ప్రైవేట్ జెట్స్ అనేవి బాగా పెరిగాయి. అందరూ వాళ్ళ సొంత విమానాలు, కార్లు, మోటార్ బైక్స్ లాగా విమానాలు కూడా పెట్టుకుంటున్నారు. సో అది ఇండియాలో కూడా బాగా పెరిగింది మనకి. ఇంకా అమెరికాలో అంటే చాలామంది రిచ్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. అలాగా గ్రెగ్ బిఫిల్ అని ఒక అతను ఉన్నాడు, 55 ఏళ్ళు ఆయనకి. అతను ఏంటంటే అమెరికాలోనే వెరీ ఫేమస్ కార్ రేసర్ అతను. నాస్కార్ అంటారు. నాస్కార్ అంటే నేషనల్ అసోసియేషన్ ఫర్ స్టాక్ కార్ ఆటో రేసింగ్ దాని పేరు. దాంట్లో ఈయన ఎక్స్పర్టైజ్ ఉందన్నమాట. అనేక అవార్డులు వచ్చాయి. దాదాపు 15 టైమ్స్ ఆయన విక్టరీస్ దాంట్లో నమోదయ్యాడు. రికార్డు క్రియేట్ చేశాడు ఆయన. అంటే 2-3 రకాల వేరియేషన్స్లో ఆయన చేసిన ఏకైక వ్యక్తిగా కూడా ఇదయ్యాడు. ఆయన 2016లో యాక్టివ్గా రిటైర్డ్ అయ్యారు, కానీ అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆయనకి ఏంటంటే ప్రైవేట్గా ఒక విమాన సంస్థ కూడా ఉందన్నమాట. ఈ జెట్లని రెంటల్కి ఇచ్చే ఒక సంస్థ, జీబీ ఏవియేషన్ లీజింగ్ అనే ఒక సంస్థ ఉంది. తర్వాత ఆయన సొంతంగా ఆయన కూడా పైలట్ కూడా, లైసెన్స్డ్ ప్రైవేట్ పైలట్ ప్లస్ హెలికాప్టర్ కూడా, ఆయన హెలికాప్టర్ని కూడా నడపడానికి ఆయనకి లైసెన్స్ ఉంది. సో ఆయన ఈ వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ ఫ్రెండ్స్ కలిసి, ఇంకొంతమందిని ఫ్రెండ్స్ని కలిసి సరదాగా హాలిడే ఎంజాయ్ చేయడానికి బయలుదేరారు. ఎక్కడ ఈ స్టేట్స్విల్ రీజనల్ ఎయిర్పోర్ట్లో 10:06 అది గాల్లోకి లేచింది. అయితే 5 మైళ్ళకు వెళ్ళగానే అది వెనక్కి వచ్చేసింది స్పీడ్గా. వెనక్కి వచ్చి ఇక్కడ మళ్ళీ అదే సేమ్ ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ అవ్వడానికి ట్రై చేసింది. ఆ ల్యాండ్ అవుతున్న క్రమంలో ఏమైందో తెలియదు, కానీ ఫుల్గా అది జర్కింగ్ వచ్చేసి అటు ఇటు ఇదయ్యి చెట్లని ఢీకొట్టి అక్కడ ఉన్న వెహికల్స్ని ఢీకొట్టేసి అది క్రాష్ అయిపోయింది. ఆ క్రాష్లో మొత్తం అది బూడిదైపోయింది. దాంట్లో ఉన్న మొత్తం 7 మంది చనిపోయారు. ఇది ఇప్పుడు ఒక్కరు కూడా మిగలలేదు. మామూలుగా చిన్న జెట్లు ఇట్లా కూలిపోయినప్పుడు జనరల్గా ఎవరు మిగలరు, ఎందుకంటే అది మొత్తం ఫ్యూయల్ ఉంటుంది కదా, ఫైర్ ఇదైపోతుంది ఇమీడియట్గా. దీంట్లో 7 మందిలో ఎవరంటే వీళ్ళ భార్య క్రిస్టియన్ గ్రాస్ అని ఆమె వైఫ్, రైడర్ అని వీళ్ళిద్దరికి ఒక కొడుకున్నాడు, రైడర్ బిఫిల్ అనే 5 ఏళ్ల బాబు. ఈయనకి ముందు భార్యకు ఒక కూతురు ఉంది, ఎమ్మా బిఫిల్ అని, ఆ అమ్మాయి కూడా వెళ్తూనే ఉంది. అట్లాగే వీళ్ళ ఫ్రెండ్స్ డెన్నిస్ డాటన్ అండ్ జాక్ డాటన్ అని ఫాదర్ అండ్ సన్, వాళ్ళిద్దరు కూడా ఉన్నారు వీళ్ళ ఫ్రెండ్స్. అట్లాగే గ్రేట్స్ వాట్స్వర్త్ అని ఇతను కూడా కార్ రేసర్, పాపులర్ కార్ రేసర్, వీళ్ళ ఫ్రెండే. సో వీళ్ళు అనమాట మొత్తం దాంట్లో ఉన్నది. ఈ గ్రెగ్ బిఫిల్ వచ్చి పాపులర్ కార్ రేసరే కాకుండా గ్రేట్ హ్యుమానిటేరియన్ కూడా. అతను అనేక సంస్థలకి డబ్బులు విరాళాలు ఇచ్చాడు. ముఖ్యంగా ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, హరికేన్ హెలెన్ మొన్న 2024లో జరిగినప్పుడు కూడా బాధితులకి ఇతను ఎంతో సహాయం చేశాడనమాట. అట్లా ఇతనికి హ్యుమానిటేరియన్గా కూడా మంచి పేరుంది. సో ఎటువంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోవడం అనేది అమెరికన్లు బాగా కలిసివేసిన విషయం ఇది. ఎందుకంటే ఈయన కార్ రేసింగ్లో పాపులరే కాకుండా ప్రజలకి హెల్ప్ చేయడంలో కూడా ముందుండేవాడు. సో మొత్తం ఫ్యామిలీ అతనిది చనిపోయారు. ఫ్యామిలీనే చనిపోవడం అనేది దురదృష్టకరం. అయితే ఇది ఎందుకు జరిగింది ఏంటి అనే దగ్గర ఇప్పుడు ఆల్రెడీ 2 రకాల సంస్థలు అమెరికాలో ఉండే 2 సంస్థలు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాయి. ఒకటి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థ, FIAI అనేది, ఇంకోటి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అని, ఇంకా NTSB అంటారు ఈ సంస్థ. ఈ 2 కూడా ఆల్రెడీ చేశాయి. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆ టైంలో 800 మీటర్ల ఆల్టిట్యూడ్, 800 ఫీట్ ఆల్టిట్యూడ్లకి వచ్చి అక్కడ నుంచి బాగా లోలోకి వచ్చేసిన తర్వాత అది ల్యాండ్ అవ్వడానికి ట్రై చేయడం అనేది కనిపించింది అక్కడ దాంట్లో.